హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి శుభవార్త చెప్పింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో చూసుకుంటే మనకి ఏదైతే వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద అలాగే రైతు భరోసా ఏదైతే డబ్బులైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వచ్చేసి మనకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో, ముందుగా వచ్చేసి రైతుల ఖాతాలో అయితే డబ్బులైతే జమ చేసేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న వీటి కోసం అయితే చాలామంది రైతులైతే ఆనందం అయితే పడుతున్నారు. డబ్బులైతే వాళ్ళ ఖాతాలో అయితే వచ్చేస్తున్నాయని. సో, ముందుగా చూసుకుంటే ఏ జిల్లాలకు అయితే మనకైతే డబ్బులు రిలీజ్ చేస్తారో దాంతో పాటు ఎన్ని ఎకరాల వరకైతే ఇస్తారు. దాంతో పాటు మనకొచ్చేసి ఆల్రెడీ కొంతమందికి రైతులకైతే డబ్బులు కూడా వచ్చాయని చెప్తున్నారు. సో, పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఉంది కాబట్టి మీరైతే ఈ వీడియోని మాత్రం చివరి వరకు అయితే చూడండి. సో, చివరి వరకు చూసి మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాంతోపాటు మీకు రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది ఎప్పుడు మీ ఖాతాలో అయితే జమ అవుతాయని మీరైతే తెలుసుకోవచ్చు. సో, ఈ వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా మీరైతే వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మాత్రం మన ఛానల్‌కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి శుభవార్త చెప్పినట్టు ఒక ఆర్టికల్ అయితే రావడం అయితే జరిగింది. మనకి వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు ఈ ఆర్టికల్ అయితే మాట్లాడడం అయితే జరిగింది. ఏందంటే గతంలో చూసుకుంటే ఏదైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే ఉన్నాయో అవి అయితే పెండింగ్ పెట్టారు. ఇప్పటికే చాలామంది రైతులైతే ఆందోళన అయితే చెందుతున్నారు కదా! సో, వీటిపైన వచ్చేసి మనకైతే తుమ్మల నాగేశ్వరరావు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఏందంటే రైతులకి మేము ఏదైతే ఆపామో డబ్బులనేది ఆ డబ్బులనేది ఇప్పుడైతే రైతుల ఖాతాలో అయితే జమ చేస్తున్నామని చెప్పారు. సో, ముందుగా చూసుకుంటే దీనికి సంబంధించిన ప్రణాళిక అయితే సిద్ధమైతే చేశారు. అలాగే మీకు తెలిసే ఉంటది. మన రైతు భరోసా సంబంధించిన ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు మీకు ఆల్రెడీ మనం చాలా వీడియోలు అయితే మాట్లాడుకున్నాం. సో, ముందుగా చూసుకుంటే మనకి ఏదైతే 10 ఎకరాలు అయితే ఉన్నాయో వాళ్ళకి మాత్రమే ముందుగా వచ్చేసి రైతు భరోసా అనే డబ్బులంతా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో, దాన్ని బట్టి చూసుకుంటే వచ్చేసి మనకైతే ఎకరానికి రూ. 7,500 రైతుల ఖాతాలో అయితే జమ చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది కాబట్టి 1, 2 రోజుల్లో మనకి ఏదైతే దీనికి సంబంధించిన ప్రణాళిక మొత్తం ఉందో అవి అయితే మనమైతే బయట అనౌన్స్‌మెంట్ అయితే ప్రెస్ మీట్‌లో అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసిన తర్వాత మనకైతే రైతుల ఖాతాలైతే డబ్బులైతే రిలీజ్ చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది. కాబట్టి దాదాపు మనకి ఈరోజు ఈ 2 రోజుల్లో వచ్చేసి మనకైతే దాదాపు దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటది. సో, మనకైతే బుధవారం నుంచైనా లేదా రేపటి నుంచైనా సరే మనకైతే రైతుల ఖాతాలో ఈ రూ. 7,500 అయితే జమ చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది. సో, దీనిపైన వచ్చేసి మనకైతే తుమ్మల నాగేశ్వర్ కూడా చెప్పారు. ఏందంటే మేమైతే రైతు రుణమాఫీ కోసం ఈ పథకం అయితే ఆపడం అయితే జరిగింది. ఇప్పుడైతే ఆ పథకం వచ్చేసి ఏదైతే 2,00,000 హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం మేమైతే చేసేసాం. కొంతమంది కాలేదు కదా! వాటిని కూడా అయితే చేసేస్తున్నాం. బట్ రైతులకి ఎప్పుడూ అందాల్సిన రైతు భరోసా డబ్బులనేది మళ్ళీ వీళ్ళ కోసం ఈ పథకం అయితే అమలు అయితే చేశామని చెప్పారు. సో, దాదాపుగా చూసుకుంటే మనకైతే మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది కాబట్టి మీకు కనుక రేపటి రోజున డబ్బులొస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ముందుగా ఎకరం ఎవరికి ఉంటదో వాళ్ళకి మాత్రం డబ్బులైతే వస్తాయి కాబట్టి మీరు వచ్చిన తర్వాత మాత్రం కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.